అందరికీ నమస్కారం. మేము ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే, నిన్న మా పార్టీ గుర్తు మీద మా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచిన కార్పొరేటర్లు ఒక 5-6 మంది తెలుగుదేశంలో జాయిన్ అయినారు. మరి ఎదురుదాడి చేస్తున్నారు వాళ్ళు. అది పద్ధతిగా లేదు. ఇప్పుడు చల్లా రాజశేఖర రెడ్డినే తీసుకోండి, వాళ్ళ డాడీ తెలుగుదేశంలో ఉన్నారు 2005 నుంచి. తర్వాత మా పార్టీ పెట్టినాక వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ వచ్చి జాయిన్ అయినారు. ఫస్ట్ సారి అసలు బండి ప్రభాకర్ చాలా గొడవ, అసలు ఆ టికెట్ రావడానికి చాలా కష్టము. మా వాళ్ళందరు నాయకులు నీకు సపోర్ట్ చేసి రాజశేఖర్ నీకు సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు. రెండోసారి అయితే అసలు నువ్వు గెలిచావు, నీకు అసలు ఈయనే ఇవ్వద్దని మీ వాళ్ళు మీ బంధువులు చెప్పారు, మీ వార్డులో వాళ్ళు చెప్పారు. అయినా కూడా నీ మీద నమ్మకంతో నీకు సీట్ ఇచ్చింది కాదని లీడర్లు కార్యకర్తలు అందరూ నీ దగ్గరే ఎక్కువ, మీ వార్డులోనే ఎక్కువ, నేను కూడా మీ వార్డులోనే ఎక్కువ స్పెండ్ చేసి గెలిపించుకున్నాము. ఇప్పుడు మీరు నిజంగా మానవత్వం ఉండాలా, విలువలు ఉండాలా, ఒక పద్ధతి అంటూ ఉండాలా. ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు మీరు పోవడంలో అర్థం లేదు నాయన. అది కాదు, అసలు ఎందుకు పోయినారో కూడా తెలియదు. మీకు ఏం అన్యాయం జరిగింది? ఉండేది ఒక సంవత్సరం ఉండాల్సింది. అసలు మీకు జరిగిన అన్యాయం ఏమో కూడా నాకైతే తెలియడం లేదు. పద్ధతి కాదు రాజశేఖర్. ఇది ఎంత రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత పదవులు ఆకాంక్ష ఉన్నా అట్లా పోరాదు. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎల్లకాలం అధికారం వాళ్ళ దగ్గరే ఉండదు కదా, రేపు మనకు వస్తుంది, మన పార్టీకి కూడా వస్తుంది. అప్పుడు ఏం మీ పరిస్థితి ఏంది? మీ మీద నమ్మకంతో ఎంత ఫైట్ చేసి ఇచ్చినారు, గెలిపించినారు. ఇది పద్ధతి కాదు నాయన. మీరే ఎదురుదాడి చేసిందే మీరు పొరపాటు. పక్క పార్టీకి పోయి ఒకవేళ అధికారంలో ఉంటే ఇట్లే పోతా అంటారు. అందరు ఇట్లే పోతున్నారు. అందరు ఎట్లున్నారు? మన పార్టీలో కష్టాలు సుఖాలు అన్నీ మనమే అనుభవించాలా. మా పార్టీలో ఉన్నాక ఇంకా దానికే నమ్మకం ఉండాలా, వేరే దానికి పోకూడదు. ఇది పద్ధతి కాదు అని చెప్తాను. 8వ వార్డు బాలకృష్ణారెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళారు. అసలు ఆయన 8వ వార్డులో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక గుర్తు లేకపోతే ఆయన ఎవరు అన్నది కూడా ఎవరికి తెలియదు. ఈరోజు టీడీపీ కండువా కప్పుకొని మళ్ళీ వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని అలాగే కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీలాంటి వాళ్ళు ఇక్కడ అధికారం ఉంటే అక్కడ దూకే వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నాయకులను కానీ మాట్లాడే అర్హత ఉన్న వ్యక్తులు మీరు కాదు. ముందు మీరు నిజాయితీ పరులు అయితే రాజీనామా చేసి ఒక కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను చెప్తున్నాను బాలకృష్ణారెడ్డి గారికి, ఆ వార్డులో ఎవరి మీదైనా కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నిలబెట్టి మీ మీద గెలిపించే శక్తి సామర్థ్యం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఇలాంటి వాటికి, ఇలాంటి బెదిరింపులకు కూడా ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇకపోతే మీరు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మీరు ఎంత అభివృద్ధి చెందారన్నది కూడా అందరికీ తెలుసు. 8వ వార్డు ఏ విధంగా అభివృద్ధి చెందిందన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజలకు తెలుసు. 8వ వార్డులో ఒక కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే, మీరు పార్టీ మారితే మారారు, కానీ ఇక మీదట ఎక్కడన్నా ఉన్నా కూడా నిజాయితీగా రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా ఆ పార్టీ గుర్తుపైన గెలిచి తర్వాత మీరు పార్టీలు మారాలని చెప్పి మనవి చేస్తున్నాను. జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి నా పేరు. సుబ్బారెడ్డికి 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డికి ఒకటి చెప్తున్నాను, ఏ గొడుగు నీడ పట్టగాకండి. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న చేసినవి బిల్లులు మీకు ఎన్ని హయాంలో వచ్చినాయి, జగనన్న చేసిన దాంట్లో జగనన్న గెలిచినాక నువ్వు ఎన్ని కోట్ల బిల్లులు చేసినావో మాకు అందరికీ తెలుసు. సురేష్ అన్న నీకు టికెట్కు చాలా ఇదిగా చేసినప్పుడు నీకు ఎంత ప్రోత్సాహం, నీకు అసలు టికెట్ ఇయ్యద్దన్నారు ఆ ఏరియా వాళ్ళంతా. మేము అందరం కష్టపడుకొని ఆ ఏరియా అంతా తిరిగి రాత్రి మొదలు సురేష్ అన్న నీకు కాయకష్టం చేసి నీకు టికెట్ ఇప్పించినాడు. ఒకప్పుడు మా లీడరు మాకు సురేష్ అన్న ఉంటే చాలు మా లీడర్ అని నువ్వు చెప్పుకొని తిరిగినాడు. ఈరోజు ఏ గొడుగు పడతారని మేము అనుకోలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈయన నువ్వు రాజీనామా చేసి పార్టీ కండవ తీసేసి మా చిమ్మల మీద గెలిచినావు నువ్వు. సురేష్ అన్న కష్టార్జితం నీకు. సురేష్ అన్న ఇస్తే నువ్వు టికెట్ తీసుకున్నావు, లేకపోతే నీకు టికెట్ అనౌన్స్మెంట్ ఇచ్చేదే లేదు. ఈరోజు అడిగిపోయి నువ్వేదో గొప్పలు పోవాలని నువ్వేదో ఎప్పుడైనా ఒకటి చూసుకో. విలువలు ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విలువలు పోగొట్టుకొని మీరు విలువలు లేని పార్టీలోకి పోయినారు. ఆ మాటలు దూషించకుండా మానవత్వంగా మాట్లాడే నేర్చుకో ఫస్ట్.
ఒకటి చెప్తున్నాం సుబ్బారెడ్డి, మీకు ఎప్పుడైనా కూడా విలువ అనేది ఒక ఉండాతనం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ నువ్వు కూడా మాట్లాడితే సురేష్ అన్నాను. మళ్ళీ సురేష్ అన్న ఇచ్చిందే నువ్వు కార్పొరేటర్ గెలిచింది. నువ్వు ఏ ఏరియాలో మీ ఏరియాలో ఎంత నువ్వు అభివృద్ధి చేసుకున్నావు, ఎంతమంది ఎన్ని కోట్లకు నువ్వు బిల్లులు తెచ్చుకునేది మొత్తం చిట్కా అంతా బయటికి తీస్తారు. నువ్వు తొందరలో నువ్వు ఏం టెన్షన్ పడకనైనా నువ్వు చాలా ఇదిగా ఉండవు. సురేష్ అన్న నా బలగం, నా బంధం, నా ఇది అది అని ఎన్నోసార్లు మాత్రమే మాట్లాడినావు. నువ్వు ఈరోజు పోయి మా పార్టీకి గెలిచి నువ్వు పోయి వాళ్ళ పార్టీలో చేరి మళ్ళీ విమర్శించి చేస్తాడావా? ఏమి రాదు మీకు చెప్తాండ. ఇదే మళ్ళీ పార్టీలోకి మళ్ళీ దేవుడాన్ని మీరు రాకపోతే నా పేరు కృష్ణవేణినే కాదు, నీకు సురేష్ అన్నను మాట్లాడేంత అర్హత, అంజద్ అన్నను మాట్లాడేంత హక్కు కానీ మీకు ఎవరికి లేదు కార్పొరేటర్లకు. ఇప్పుడు మీ ఏరియాలో మాకందరికి స్థలాలు ఇచ్చినారు జగనన్న. ఒక్కరికన్నా మాకు స్థలం ఉండేట్టుగా రిజిస్టర్ పేపర్ ఎత్తుకొని మా ఎంఆర్ఓ గారు రిజిస్టర్ పేపర్ ఎత్తుకొని మీరు చూపించరా నాయన అలో రామచంద్ర అంటే ఒక్కరికన్నా మా కార్యకర్తలకు మీ స్థలం ఇచ్చినట్లు కానీ మీ స్థలాలు మాకు చేసినట్టు కానీ మాకేం చేయలేదు. మీరు మొత్తం అంతా దండుకొని ప్రజాధనాన్ని దండుకొని ఎన్ని బిల్లులు చేయించుకునేది మాకు అందరికీ తెలుసు. మాకు సురేష్ అన్న, మా అంజద్ అన్న, మా రవీణ నీకు చేసిన మేలు ఎప్పుడు నువ్వు మర్చిపోయి మా చిమ్మల మీద నువ్వు గెలిచి ఏ అధికారంలో ఉంటే ఆ గొడుగు పట్టే నీచమైన మనస్తత్వానికి నువ్వు పోయి మమ్మల్ని విమర్శించగాక నువ్వు సురేష్ అన్నను విమర్శిస్తే మేము సహించేది లేదని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు చైతన్య. మీ ఇంతకుముందు అంటే కొన్ని రోజుల క్రితము కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి ఆ కండువా వేసుకొని గెలిచి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి అక్కడ టీడీపీ వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు లొంగి అంటే మీ స్వలాభం కోసం పోయారే కానీ ప్రజల స్వలాభం కోసం అయితే పోలేదు. మీరు ఏదైతే కండువా వేసుకొని గెలిచారో ఆ కండువాని తీసేసి పక్కన పెట్టి ప్రజలు మీరు ఆ కండువాతోనే గెలిచారు. ప్రజలు మీరు ఆ కండువా వేసుకుంటేనే గెలిపించారు, లేకపోతే గెలిపించే ప్రసక్తి అయితే ఉండదు. ఇప్పుడు మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే, తెలుగుదేశం పార్టీ మీద మీకు అంత భరోసా ఉన్నప్పుడు ఆ కండువాని తీసేసి మా వైఎస్ఆర్సీపీ కండువాను తీసేసి తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళి గెలిచాలి. అంతేకాని మీరు వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఇక్కడ గెలిచి ఇక్కడ మీకు స్వలాభం జరగలేదని చెప్పేసి అక్కడ స్వలాభం జరుగుతుందని చెప్పేసి అక్కడికి పోయి మీరు అక్కడి నుంచి ఏదో మాట్లాడితే అవంతా కాదు. మీరు మాట్లాడదలుచుకుంటే ఏవైనా సరే మా పార్టీ కండువా తీసేసేయండి. ఫస్ట్ తీసేసిన తర్వాత మీరు రాజీనామా చేయాలి. మా పార్టీ తరపు నుంచి మీరు రాజీనామా చేసిన తర్వాతనే ఇంకొక పార్టీలోకి వెళ్ళాల్సింది. కానీ మీరు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళడము ఇది కాదు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కూడా పక్కన పెట్టి మీకోసం మా పార్టీ అధినాయకులు తిరిగి శ్రమించి యునానిమస్ చేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు పార్టీకి ఇచ్చే కృతజ్ఞతలు ఇవా? మీరు ఇప్పుడు చేసింది 100% కూడా తప్పు. దాన్ని మేమందరము మా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున మేమందరము ఖండిస్తూ ఉన్నాము. మీరు ఆ పార్టీలో నిలిచాలి ఉండాలి అంటే ఖచ్చితంగా మా పార్టీ కండువాని తీసేసి మీరు ప్రజలకు రాజీనామా చేసి మరి ఆ పార్టీలోకి వెళ్ళి గెలిచండి. మీకు గెలిచే ధైర్యం ఉంటే. జై జగన్.